హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రాగి జావ చేద్దాం. ఈరోజు బలమైనది, ఆరోగ్యానికి చాలా బలమైన ఆహారం అన్నమాట. స్టవ్ అయితే అంటించుకుందాం. ఫస్ట్ స్టవ్ అంటించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం. ఒక గ్లాసు వాటర్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం. ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, నీళ్ళు మంచిగా తెరలాలన్నమాట. అంతలోపు మనం ఒక స్పూను రాగి పిండి తీసుకుంటున్నాను. చాలు, ఒక గ్లాస్కి ఒక స్పూన్ చాలు. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడైతే వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కలుపుకున్న రాగి పిండిలో వాటర్ వేసి కలుపుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే జావ రెడీ అయిపోయిందండి. ఇలా కలుపుతూ ఉండాలి. పొంగొస్తూ ఉంటుంది. ఇదంతా మనం ఇలా కలుపుతూ ఉంటే పొంగిపోకుండా ఉంటుంది. జావ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకు. మళ్ళీ చల్లబడ్డాక గట్టి పడుతుంది అన్నమాట. అందుకోసమని ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం. చల్లారితే గట్టి పడిపోతుంది అన్నమాట. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకు. జావ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మంచిగా ఊరికే అయినా తాగొచ్చు. మనం ఉల్లిపాయ వేసుకొని నంచుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇది ఎముకలకి చాలా బలమైన ఆహారం అండి. ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తాయి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఊరికే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.